మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయాత్. శ్రీ గురుభ్యో నమః. శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానం, పుణ్యమగుడి వీధి, చిత్తూరు. స్వయంభుమూర్తి. పురాతన కాలంలో సీతాన్వేషణకు వెళ్లిన ఆంజనేయ స్వామి సీత జాడను తెలుసుకుని శుభవార్తను రామునికి చెప్పడానికి అతివేగంగా దక్షిణ దిశ నుండి ఉత్తర దిశలో ప్రయాణం చేసి వస్తూ ఉండగా ఈ స్థానములో దుందుబి అనే రాక్షసుడు ఆంజనేయ స్వామి యొక్క శుభ పరిణామానికి అడ్డంకు కలిగించాడనమాట. ఆ కోపముతో ఆంజనేయ స్వామి ఆ దుందుబి రాక్షసుని సంహారం చేసి భక్తులకు నేనున్నాను, భయపడకు అని అభయమిస్తూ అభయాంజనేయ స్వామిగా ధైర్యాన్ని చిహ్నంగా తొడ మీద చేయి పెట్టుకుని వీరాంజనేయ స్వామిగా 2 రూపాల్లో ఇక్కడ స్వామివారి దర్శనము కల్పిస్తుంటాడు. అదేవిధంగా ఈ దేవాలయంలో ఆంజనేయ స్వామి వారి తోక పాము పడగ తీసుకున్న ఆకారంలో ఉంది కాబట్టి ఇక్కడ రాహుకేతు పూజకు గాను ఆదివారం నాడు ఆంజనేయ స్వామికి వనమాల సేవలు వేసి అత్యంత వైభవంగా జరుగుతుంది. అదేవిధంగా మంగళవారం నాడు ఆంజనేయ స్వామికి ఆకు పూజ, శనివారం నాడు తైలాభిషేకం, సింధూర పూజ, ఇదంతా కార్యక్రమం జరుగుతుంది. వైశాఖ బహుళ దశమి పూర్వాభాధ నక్షత్రము హనుమత్ జయంతిని పురస్కరించుకుని మన దేవస్థానములో ఉన్న 20వ తారీఖు మంగళవారం నాడు ఉదయం 8 గంటల నుండి 9 గంటల మధ్యలో ధ్వజారోహణం జరిగి అదే రోజు సాయంకాలం సువర్చలా సహిత శ్రీ వీరాంజనేయ స్వామి యొక్క కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. 21వ తారీఖు బుధవారం నాడు ఉదయం 6 గంటలకు ఏకదిన లక్షార్చన పుష్పయాగం ప్రారంభమై రాత్రి 8 గంటలతో పరిసమాప్తమైనది. ఈ రోజు అనగా 22 గురువారం నాడు వేకోజామున 2 గంటలకు సుప్రభాత సేవతో ప్రారంభమై 2 గంటల 30 నిమిషములకు నవకలస పూజ, మన్య సూక్త హోమము, తదనంతరం అభిషేకం, ఆంజనేయ స్వామి వారికి నవకలసాభిషేకం, అలంకార, ధూప, దీప, నైవేద్య, షోడశోపచార పూజలు, సహస్రనామార్చన, తోమాల సేవ, వడమాల సేవ, సింధూర పూజ అత్యంత వైభవంగా జరిగింది. తదనంతరం 6 గంటల నుండి భక్తులకు దర్శన భాగ్యం కల్పించడం జరిగింది. ఉదయం 7 గంటల 30 నిమిషముల నుండి తమనంబలి వాస్తవ్యులు రామకోటి భజన అత్యంత వైభవంగా సాయంకాలం 5 గంటల వరకు జరుగుతుంది. మధ్యాహ్నం 12 గంటలకు అన్నదానము. పై కార్యక్రమం అంతా మన చిత్తూరు శాసన సభ్యులు శ్రీ గురజాల జగన్మోహన్ గారు ఆధ్వర్యమున మరియు ఆలయ చైర్మన్ యతిరాజులు, మా కార్యనిర్వహణాధికారి వెంకట్రాయలు గారి ఆధ్వర్యమున అత్యంత వైభవంగా జరిగింది. సాయంకాలము 6 గంటలకు ధ్వజ అవరోహణము జరుగుతుంది. రేపు వనాయక ఉత్సవము, స్వామికి శాంతి అభిషేకం చేసి ఉత్సవం పరిసమాప్తం అవుతుంది. జై శ్రీరామ్. ఈ వైశాఖ బహుళ దశమి ఆంజనేయ స్వామి జన్మదినము అత్యంత వైభవంగా జరిగి భక్తులందరూ ఆలయంలో స్వామి వారిని కోరుటకు ఎక్కువ మంది భక్తులు రావడం జరిగింది. గుడి ఒక సముద్ర సందోహం లాగా చాలా జనాలతో అత్యంత వైభవంగా జరిగి భక్తులందరికీ తీర్థ ప్రసాద వినియోగం అంతా ఇవ్వడం జరిగింది. భక్తుల యొక్క మనోభీష్టను నెరవేర్చుటకు గాను ఈ ఆలయంలో భక్తుల యొక్క రద్దీ రోజు రోజుకు పెరుగుతున్నది. స్వామివారి అనుగ్రహంతో అందరూ చల్లగా ఉండాలని ఆ దేవదేవుని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్.